ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమగల మాటలు వినటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన గ్రంథం 100వ కీర్తన 4వ వచనంలో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మముల్లోకి ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. మందిరంలోకి వెళ్ళి మనము ఈ పని చేయాలి. దేవునికి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సోమవారం నుంచి శనివారం వరకు ఈ ఆదివారం దేవుని మందిరంలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో నింపబడినటువంటి హృదయం దేవునికి చాలా ఇష్టమైంది. దేవుడు అట్లాంటి హృదయం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఏది దేవుడు మనకు చేసిన ఆ మేలును బట్టి, ఏది ఇచ్చిన దానిని బట్టి, ఏది చేసిన దానిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కీర్తనలో భక్తుడు ఏం చెప్తాడంటే, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని అంటాడు. ఆయన ప్రజలు మనం, ఆయన మేపే గొర్రెలం. అంటే ఆయన మనల్ని మేపుతున్నాడు, అంటే పోషిస్తున్నాడు మనల్ని, మనకు ఆహారం పెడుతున్నాడు, మనకు నీరిస్తున్నాడు, మనకి సూర్యుడినిచ్చాడు, చంద్రుడినిచ్చాడు, మేఘాలు ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, మంచునిస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని, గాలిని ఇచ్చాడు. ఇవన్నీ మనకిచ్చి దేవుడు మనలను పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన గుమ్మముల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మముల్లోకి ప్రవేశించండి, ఆయన ఆవరణములో ఆయన నామాన్ని ఘనపరచండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలోకి వెళ్ళి మీ ఆవభావాలు కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలతో, ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళు కుతంత్రాలతో, అసూయలతో, ఏమండి దురుద్దేశాలతో, కక్షలతో, ఒకరంటే ఒకరు తగ్గించుకోవటం, హెచ్చించుకోవటం, ఏమండి ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం, ఇట్లాంటివి మీరు హృదయాల్లో పెట్టుకోగాకండి. స్వార్థాలు పెట్టుకోగాకండి, ఏమండి అసూయలు పెట్టుకోగాకండి. ఒక స్వచ్ఛమైన మనసుతో దేవుని వైపు, సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుని వైపు చూస్తూ కృతజ్ఞతతో నింపబడిన హృదయముతో నీ మట్టుకు నీవు కృతజ్ఞతతో, యేసయ్యా ఈరోజు నీ సన్నిధికి నన్ను తీసుకొచ్చావు, ఈ వారమంతా కాపాడావు, ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, స్వస్థతనిచ్చావు, ఈ వారమంతా పోషించావు, నాకు కావలసినన్ని ఇచ్చావు, ప్రయాణాల్లో తోడుండవు, ఇదిగో బిడ్డలు స్కూల్లో జాయిన్ అవ్వటానికి ఫీజులకి సహాయం చేశావు, పుస్తకాలకు సహాయం చేశావు, బ్యాగులకు సహాయం చేశావు, వాళ్ళు హాస్టల్లో ఉండేదానికి కావలసిన సహాయం చేశావు. కృతజ్ఞత. నీకు దేవుడు ఏది చేశాడు, మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాంటి హృదయం కలిగిన నిన్ను ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. కృతజ్ఞత లేని వారు వేల కొలది కూలిపోయారని ఉంది. నీకు కృతజ్ఞత ఉండాలి, మర్చిపోవద్దు. నీకు మేలు చేసిన వాళ్ళు మర్చిపోవద్దు, నీకు ఉపకారం చేసిన వాళ్ళు మర్చిపోవద్దు, నీకు సమస్తాన్ని ఇచ్చిన వాళ్ళు మర్చిపోవద్దు, నిన్ను బలపరిచిన వాళ్ళని మర్చిపోవద్దు, నీ నాయకుడిని మర్చిపోవద్దు, నిన్ను బలపరిచి నిన్ను పోషిస్తున్న నీ సేవకుడిని మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన యేసయ్య అట్లాంటి వారిని సమృద్ధిగా ఆశీర్వదించడానికి, వారికి ఇంకా అనేకమైన మేలులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అలాంటి ఆ కృప నిన్ను ఆవరించి ఆ హృదయంతో ఈ ఆదివారం ఆయన సన్నిధిలో స్తుతించుదుముగాక. సర్వకృపానిధిగు యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆదివారం నీ సన్నిధిలో కృతజ్ఞత హృదయం కలిగి కృతజ్ఞత స్థుతులతో నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే కృప మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, అలాంటి ప్రతి హృదయం మీరు సింహాసనాసీనుడు ఆ ఇంట్లో సంతోష సమాధానాలు, మళ్ళీ ఇంకా అలాంటి అధికమైన మేలులు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.